ఇప్పుడు మనకి 'కల్కి 2898 ఏడీ సినిమా 27న రిలీజ్కి ఉంది కదా, సో మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, చూసిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుందని చెప్పి. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాగేశ్విన్ గారు మనకి వరల్డ్ వైడ్గా ఒక యానిమేషన్ని మార్వెల్ టైప్లో తీసుకెళ్తున్నారు కదా ఇండియన్ ఫిలింని, అండ్ మీకు అది ఎలా అనిపిస్తుంది? అది హ్యాపీయే కదండి. ఇప్పుడు మన మూవీస్ కూడా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే, అడ్వాన్స్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది కదా. సో ఆ విషయంలో హ్యాపీ. ట్రైలర్ కూడా చూశాను, అంటే టీజర్ వచ్చింది కదా, దాంట్లో కూడా విఎఫ్ఎక్స్ అదంతా చాలా బాగుంది, అడ్వాన్స్డ్గా, అంటే ప్రొఫెషనల్గా ఉంది అన్నట్టు. అంటే ఫ్యూచరిస్టిక్ మూవీ కదా, ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? అది చెప్పలేం కదా, రిలీజ్ అయిన తర్వాత జనాలు చూసి డిసైడ్ అవుతారు కనెక్ట్ అవుతుందా అవదా అని చెప్పి. ఓకే, అంటే మన ఫ్యూచర్లో మనీ ఉండదు, యూనిట్స్ ఉంటాయని వస్తుంది కదా, సో మనీ ఉంటే బాగుంటుందా, యూనిట్స్ ఉంటే బాగుంటుంది? దాని గురించి నాకు నాలెడ్జ్ లేదు. బిఎన్ వచ్చి ఒకటి సిరీస్ వచ్చింది కదా, యానిమేషన్ సిరీస్, బుజ్జి అండ్ భైరవ, అది చూసారా? చూడలేదండి. ఓకే, అండ్ ఇప్పుడు వీళ్ళ క్యారెక్టర్ వైజ్గా చూసినా కానీ కొత్తగా కనిపిస్తున్నాడు మన ప్రభాస్ ఇందులో, సో ప్రభాస్ కట్అవుట్లో ఎలా సెట్ అయిపోయాడు అనుకోవచ్చు? ప్రభాస్ ఏ కట్అవుట్కి అయితే సెట్ అవుతాడు కాబట్టి బాగానే అనిపించింది నాకు, చూడడానికి చాలా బాగున్నాడు, మంచిగా ఉంది. అంటే ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిలిం లాగా కనిపిస్తుంది కదా? అనిపిస్తుంది, అది చూడాలి అంటున్నారు కదా. స్టోరీ ఇంకా ఏంటి అనేది కూడా ఎవరికి ఒక నాలెడ్జ్ రాలేదు, అది మేబీ చూస్తే అర్థమవుతుంది ఏంటి అనేది, అప్పటిదాకా చెప్పలేము. అంటే పెద్ద పెద్ద స్టార్లనే ఇందులో కనిపిస్తున్నారు మనకి. అవును. సో వాళ్ళు వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే, సో వాళ్ళని పెట్టడానికి రీజన్ అందరికీ తెలుసు అనే ఒక రీజన్తో పెట్టారనుకోవచ్చు. ఇట్ డిపెండ్స్, అంటే క్యారెక్టర్ వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పెద్ద క్యారెక్టర్సా, లీడ్ క్యారెక్టర్సా, పెద్ద యాక్టర్సా, చిన్న యాక్టర్స్ అని కాదు. సో వాళ్ళు చూస్ చేసుకుంటారు ఎవరిని పెట్టాలి, ఏం చేయాలన్నట్టు, అది డిపెండ్స్. అప్పుడు చూస్తే మనం మూవీ చూస్తే ఆ క్యారెక్టర్ వాళ్ళు సింక్ అయ్యారా లేదా అనేది అప్పుడు అర్థమవుతుంది. ఓకే, అంటే ఈ మధ్య మీరు ట్రోల్స్లో రీల్స్లో చూసే ఉంటారు, ఇందులో రామ అండ్ సీత, అదే మన సీతారామంలో ఉన్న దుల్కర్ సల్మాన్ అండ్ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్కి తల్లిదండ్రులుగా చేయబోతున్నారు అనేది చూసారా మీరు? లేదు, నేను అది చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అంటున్నాను.